గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైవర్స్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ CAA 2019 కన్క్లూషన్ చూద్దాం. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ టాపిక్, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు సైవర్స్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్ మీకు ప్రొవైడ్ చేస్తూనే ఉంటుందమ్మా. మీకు ఫర్దర్ ఎలాంటి ఇష్యూ మీద వీడియో కావాలనుకున్నా సరే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. సో దట్ సైవర్స్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్ డెఫినెట్లీ విల్ ప్రొవైడ్ కంటెంట్ and valuable content on that issue. Fine. మీకు వీడియోస్ నచ్చినట్లయితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం. దీస్ వీడియోస్ విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. సో థ్యాంక్ యూ. టుడే అవర్ టాపిక్ ఈస్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019. సో గడిచిన రెండు వీడియోస్లో మీకు దీనికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం అందించామమ్మా. సో ఇవాళ మనము ఈ CAA 2019లో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఏమైనా ఎగ్జంప్షన్స్ ఏమైనా ఉన్నాయా, మరి ఈ CAAకి అనుకూలమైన ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్ ఫేవర్ ఆఫ్ CAA ఎనీ ఆర్గ్యుమెంట్స్ అయితే ఆర్ అగేన్స్ట్ వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడుతున్నారా, వాట్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ దట్ ఆర్ అగేన్స్ట్ CAA, ఇవి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నామా. సో దట్ ద టాపిక్ విల్ బి కంప్లీటెడ్. ఫైన్. సో ప్రొవిజన్స్. సో this CAA 2019 Citizenship Amendment Act 2019 ma I'll be referring it as CAA. So CAA 2019 Citizenship Act 1955 ని అమెండ్ చేసిందమ్మా. అంటే మనకున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యాక్ట్ ఏదైతే ఉందో సిటిజన్షిప్ యాక్ట్ 1955 ని దీనికి సవరణలు చేయబడ్డాయి. దేర్ ఆర్ అమెండ్మెంట్స్, దే హావ్ డన్ అమెండ్మెంట్స్ ఫర్ సిటిజన్షిప్ యాక్ట్ 1955. Fine. So then, what are the provisions? ఏం అమెండ్మెంట్స్ చేశారు? This is the point. Fine. The religious minorities from 3 different countries. So the 3 Islamic states, that is Pakistan, Bangladesh, Afghanistan. Pakistan, Afghanistan and Bangladesh. ఈ 3 కంట్రీస్కి చెందిన రిలీజియస్ మైనారిటీస్. ఏ రిలీజియన్ అంటే they have included 6 religion minorities. 6 religions minorities. మరి ఆ 6 religion minorities ఏంటివి అంటే హిందూ, సిక్స్, బుద్ధిస్ట్, పార్సీస్, జైన్స్ అండ్ క్రిస్టియన్స్. సో the 6 religion minorities from these 3 Islamic states will be provided with citizenship. So వీళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మరి ఈ 6 రిలీజియన్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో ఈ 3 దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇండియాలో సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయబడుతుంది. మరి ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఎప్పుడు వచ్చిండాలి అనేది క్వశ్చన్ మార్క్. అయితే ఈ ఎవరైనా సరేమ్మా, ఈ రిలీజియన్ మైనారిటీస్ ఎవరైతే ఇల్లీగల్గా వచ్చినా, సో మీకు ప్రీవియస్ వీడియోలో మీకు ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని చెప్పడం జరిగిందమ్మా. ఇల్లీగల్ మైగ్రెంట్స్, రెఫ్యూజీస్, NRC, ILP, ఇవి మీరు ఒకసారి చూడండి. సో దట్ ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది. ఫైన్. సో ఈ 6 రిలీజియన్కి సంబంధించిన ఎవరైనా సరే ఇల్లీగల్ మైగ్రెంట్స్, if they have entered into India on or before 31st December 2014, 31st December 2014 కావచ్చు, అంతకంటే ముందు కావచ్చు, if they are illegal migrants and if they belong to Hindu, Sikhs, Buddhist, Parsis, Jains and Christians, and if these religion minorities are from Pakistan, Afghanistan and Bangladesh, then they will be provided with citizenship. So this is a basic point that has been written in CAA 2019. But what is the second point? Second point ఏంటంటే, సో ఎవరైనా సరే ఒక ఇల్లీగల్ మైగ్రెంట్ if they want to apply for citizenship, they can go for naturalization method or registration method, whatever may be. If they want to go for naturalization method, as I have already explained you in previous videos, మీరు ఒకసారి చెక్ చేసుకోనమ్మా. సో ఇల్లీగల్ మైగ్రెంట్ కాకపోతే ఎవరైనా సరే ఒక న్యాచురలైజేషన్ పద్ధతిలో సిటిజన్షిప్ అప్లై చేయాలంటే గడిచిన 14 సంవత్సరాలలో 11 years దే షుడ్ హ్యావ్ స్టేడ్ ఇన్ ఇండియా.
సో క్యుములేటివ్గా 11 సంవత్సరాలు ఇండియాలో నివసించినట్లయితే వాళ్ళు న్యాచురలైజేషన్ పద్ధతిలో దే క్యాన్ అప్లై ఫర్ సిటిజన్షిప్. అయితే అమ్మా, సో ఈ అమెండ్మెంట్లో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో న్యాచురలైజేషన్కి కలిగిన ఆ 11 ఇయర్స్ స్టే ఇన్ ఇండియా, ఈ క్లాస్ ఏదైతే ఉందో ఈ 11 ఇయర్స్ని దే హ్యావ్ రెడ్యూస్డ్ ఇట్ టు 5 ఇయర్స్. అంటే ఇఫ్ అ పర్సన్ stayed in India for 5 years, then they can apply for Indian citizenship based on naturalization. Remember ma, they should not be an illegal migrant actually. But ippudu, even though they are illegal migrants, but they should belong to these religions and they should come from these countries. Even though they are illegal migrants, they will be provided with citizenship provided they have stayed for 5 years and they should have entered into India on or before 31st December 2014. Hope you understood, ma? Then, what is the third provision? మూడో ప్రొవిజన్ ఏముందమ్మా దీంట్లో? మీకు ఓసిఐ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డు గురించి లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. సిమా, ఓసిఐ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో, సో దట్ ఓసిఐ కార్డ్ విల్ బి క్యాన్సల్డ్. తనకున్న ఓసిఐ కార్డ్ క్యాన్సల్ చేయబడుతుంది. ఎప్పుడు? The OCI card will be cancelled if he or she violates any law that is in force in India. సో ఇండియాలో ఉన్న ఎటువంటి లానైనా సరే, సో ఓసిఐ కార్డ్ హోల్డర్ వైలేట్ చేస్తే, ఫాలో కాకపోతే, దెన్ దేర్ ఓసిఐ కార్డ్ విల్ బి క్యాన్సల్డ్. సో రిమెంబర్ ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ అన్నప్పుడు, సో దీస్ రిలీజియన్స్ కమింగ్ ఫ్రమ్ దీస్ కంట్రీస్ విల్ బి ప్రొవైడెడ్ విత్ సిటిజన్షిప్. సో వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియా? దిస్ వన్. దెన్ 11 ఇయర్స్ స్టే ఇన్ ఇండియా ఉంటే వాళ్ళు న్యాచురలైజేషన్ పద్ధతిలో సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. కానీ దాన్ని ఇప్పుడు 5 ఇయర్స్కి రెడ్యూస్ చేయడం జరిగింది. దెన్ ఓసిఐ కార్డ్ హోల్డర్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా ఒక లాని వైలేట్ చేస్తే, దెన్ దేర్ కార్డ్ విల్ బి క్యాన్సల్డ్. సో దీస్ ఆర్ ద మేజర్ ప్రొవిజన్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ CAA 2019. మరి ఇప్పుడు ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఉన్నాయా? విల్ గో త్రూ ద ఎగ్జంప్షన్స్ ఆఫ్ CAA 2019. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు CAA 2019లో ఎగ్జంప్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఎగ్జంప్షన్స్, సో మీకు 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి, ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ గురించి లాస్ట్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో ఇక్కడ CAA 2019లో ఉన్న ఎగ్జంప్షన్ ఏంటంటే ద ట్రైబల్ ఏరియాస్. సో ఏ ట్రైబల్ ఏరియా అయితే 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఉన్నాయో, దోస్ ట్రైబల్ ఏరియాస్ విల్ నాట్ కమ్ అండర్ CAA 2019. అంటే ఈ చట్టం ఏదైతే ఉందో అది ఆ ట్రైబల్ ఏరియాస్కి వర్తించదు. సో 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు అస్సాం, మేఘాలయ, మిజోరం అండ్ త్రిపుర. సో అస్సాం, మేఘాలయ, మిజోరం అండ్ త్రిపుర, ఈ స్టేట్స్లోని కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైబల్ ఏరియాస్లో ఈ CAA 2019 వర్తించదు. అంటే దిస్ విల్ నాట్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ దోస్ ట్రైబల్ ఏరియాస్. సో మీరు దీని గురించి తెలుసుకోవాలంటే ప్రీవియస్ వీడియో ఒకసారి జస్ట్ గో త్రూ. దెన్ ద అదర్ ఎగ్జంప్షన్ ఇన్ CAA 2019 ఈజ్ ILP స్టేట్స్. అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఏ స్టేట్స్కి అయితే ఉందో, this CAA 2019 will not be applicable to this ILP states. So inner line permit states ఏంటమ్మా? say మిజోరం, నాగాలాండ్, మణిపూర్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. అంటే సో ఈ 4 రాష్ట్రాలకి ఏవైతే ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఉందో, దెన్ దీస్ స్టేట్స్ విల్ బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ CAA 2019.
2019. So these are the major two exemptions that have given under CAA 2019. So మనము ఇప్పుడు ప్రొవిజన్స్ ఏంటో చూసాం, ఎగ్జామ్షన్స్ ఏంటో చూసాం. నౌ విల్ గో త్రూ ద ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ CAA, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ CAA. సో CAAకి వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నారు, దీనికి ఫేవర్గా అనుకూలంగా ఏమి మాట్లాడుతున్నారు, అవి ఇప్పుడు చూద్దామా. రైట్ friends, now we shall discuss arguments against CAA. ఫైన్. సో CAAకి వ్యతిరేకంగా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటివి? ఫైన్. అందులో మొట్టమొదటిగా చెప్తున్నది దిస్ CAA 2019 వైలేట్స్ ఆర్టికల్ 14. ఆర్టికల్ 14ని వైలేట్ చేస్తుంది అని చెప్తున్నారు. మరి ఆర్టికల్ 14 అంటే ఏంటమ్మా? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే నువ్వు ఈ CAA 2019లో యూ సో కాల్డ్ ద 6 రిలీజియన్స్ యూ హ్యావ్ ఇంక్లూడెడ్, saying that religious minorities from so and so, that is Pakistan, Bangladesh, Afghanistan వచ్చిన కంట్రీస్ అని చెప్పారు. ఆర్టికల్ 14 కింద యు ఆర్ సపోజ్ టు డిఫరెన్షియేట్ ఎగ్జాక్ట్లీ వై యు ఆర్ ఇంక్లూడింగ్ దోస్ రిలీజియన్స్ అండ్ వై యు ఆర్ ఎక్స్క్లూడింగ్ సమ్ రిలీజియన్స్. అంటే ఇంటెలిజిబుల్ డిఫరెన్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలమ్మా. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది ఉండాలి. సో ఇండియాలో ప్రతి ఒక్కరికి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది ప్రొవైడ్ చేయాలి బేస్డ్ ఆన్ ఆర్టికల్ 14. సో ఈ ఆర్టికల్ 14 కింద ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు అంటే ఈ CAA 2019 మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు అక్కడ నుంచి రేజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటివి, అప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తుందా చేయట్లేదా, ఈజ్ దిస్ యాక్ట్ CAA 2019 అన్కాన్స్టిట్యూషనల్ అని ఎలా చెప్పచ్చు, ఎలా ప్రూవ్ చేయొచ్చు అనే కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. సి క్వశ్చన్ నెంబర్ 1, దే హ్యావ్ టేకన్ ఇన్ టు కన్సిడరేషన్ 3 కంట్రీస్ అంటే 3 దేశాలు. అప్పుడు క్వశ్చన్ వై ఓన్లీ దోస్ 3 కంట్రీస్ అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్. సో మీరు ఈ 3 స్టేట్స్ నుంచి, ఈ 3 స్టేట్స్ ఇన్ ద సెన్స్ కంట్రీస్, సో ఈ 3 స్టేట్స్ నుంచి రిలీజియస్ మైనారిటీస్ అని మాత్రమే ఇంక్లూడ్ చేశారు. వై, ఎందుకు అనేది క్వశ్చన్ మార్క్ అమ్మా. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఒకవేళ ఇలా వస్తే say the argument can be these 3 countries or Pakistan and Bangladesh is a part of India, is an argument that can be provided from government of India. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా. ఒకప్పుడు ఇండియాలో బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒక పార్ట్. సో అందుకు మేము ఇలాంటి కంట్రీస్ ఇంక్లూడ్ చేసుకున్నాం అలాంటి ఒక ఆర్గ్యుమెంట్ వస్తే దెన్ ఇమ్మీడియట్గా ఆఫ్ఘనిస్తాన్ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు కూడా ఇండియాలో భాగం కాదు కదా. మరి ఎందుకు మీరు ఆఫ్ఘనిస్తాన్ ఇంక్లూడ్ చేసుకున్నారు? మరి మీరు ఆఫ్ఘనిస్తాన్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడు వై నాట్ మయన్మార్, శ్రీలంక ఎందుకు కాకూడదు, భూటాన్ ఎందుకు కాకూడదు? సో పార్ట్ ఆఫ్ బ్రిటిష్ ఇండియా అనే పాయింట్ ఇక్కడ వ్యాలిడ్ కాదు. ఫస్ట్ వన్. సెకండ్, ఇఫ్ దే ఆస్క్ యూ డిగ్రీస్ ఆఫ్ హార్మ్నెస్ అనేది వాళ్ళు కంపేర్ చేస్తే, అంటే డిగ్రీస్ ఆఫ్ హార్మ్నెస్ ఫలానా దేశంలో ఆ ఫలానా రిలీజియన్కి ఎక్కువ హార్మ్ అనేది ఉంది, అక్కడ రిలీజియస్ పర్సిక్యూషన్ అనేది ఎక్కువగా జరుగుతోంది. అందుకోసం ఈ 3 ఇస్లామిక్ స్టేట్స్లో మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, సో కాల్డ్ హిందూస్, సిఖ్స్, జైన్, పార్సీస్, బుద్ధిస్ట్, క్రిస్టియన్స్, వీళ్ళకి డిగ్రీ ఆఫ్ హార్మ్ అనేది ఎక్కువగా ఉంది, వాళ్ళకి నష్టం ఎక్కువగా జరుగుతుంది. అందుకోసం మేము వాళ్ళని ఇంక్లూడ్ చేసినాం. ఇఫ్ దిస్ ఇస్ ఆర్గ్యుమెంట్, ఒకవేళ ఇలా ఆర్గ్యుమెంట్ వస్తే దానికి ఎలా ఆన్సర్ ఇవ్వచ్చు? వాట్ ఇస్ సీమా డిగ్రీస్ ఆఫ్ హార్మ్నెస్సే నువ్వు కంపేర్ చేయగలిగితే 2013లో ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువగా బాధింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది మయన్మార్లోని రోహింగ్యా ముస్లిమ్స్. సో యుఎన్ రిపోర్టు ప్రకారము రోహింగ్యా ముస్లిమ్స్ are severely affected
ఎక్కువగా బాధింపబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రోహింగ్యా ముస్లిమ్స్. మరి మీరు ఇప్పుడు ఇందులో మయన్మార్ని ఇంక్లూడ్ చేయలేదు, రోహింగ్యా ముస్లిమ్స్ని ఇంక్లూడ్ చేసుకోలేదు. మరి అలాంటి చూసుకున్నప్పుడు డిగ్రీ ఆఫ్ హార్మ్నెస్ అయితే చూస్తే వీళ్ళు కదా ఇంక్లూడ్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ కూడా ఇది వ్యాలిడ్ పాయింట్ కాదండి. సో ఒకవేళ ఇఫ్ యూ గో టు ద అదర్ పాయింట్, సో రిలీజియస్ పర్సిక్యూషన్. ఇఫ్ దే టాక్ అబౌట్ రిలీజియస్ పర్సిక్యూషన్, సో రిలీజియన్ పరంగా పర్సిక్యూట్ చేసినారు కాబట్టి ఈ 3 ఇస్లామిక్ స్టేట్స్ కాబట్టి అందులో ఉన్న మైనారిటీస్కి అక్కడ రిలీజియస్ పర్సిక్యూషన్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళని ఇంక్లూడ్ చేసినామని మాట్లాడాల్సి వస్తే, మరి అహ్మదియాస్ ఆఫ్ పాకిస్తాన్ కావచ్చు, రోహింగ్యాస్ ఆఫ్ ముస్లిమ్స్ కావచ్చు, రోహింగ్యాస్ ఆఫ్ మయన్మార్ కావచ్చు, లేకపోతే తమిళ్స్ ఇన్ శ్రీలంక కావచ్చు, వాళ్ళకు కూడా రిలీజియస్ పర్సిక్యూషన్ అనేది అక్కడ జరిగింది కదా. మరి మీరు భూటాన్ గమనించినట్లయితే, భూటాన్ ఈస్ ఏ బుద్ధిస్ట్ స్టేట్, మయన్మార్ ఈస్ ఏ బుద్ధిస్ట్ స్టేట్, శ్రీలంక ఈస్ ఏ బుద్ధిస్ట్ స్టేట్. ఇవి కూడా స్టేట్ రిలీజన్ అనేది ఒకటి మెయింటైన్ చేస్తున్నాయి కదా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే ఇస్లామిక్ స్టేట్సో, భూటాన్, మయన్మార్, శ్రీలంక కూడా బుద్ధిజంని నమ్ముకున్నాయి. బుద్ధిజం ఈజ్ ద స్టేట్ రిలీజియన్. సో అక్కడ వేరే రిలీజియన్స్కి అక్కడ పర్సిక్యూషన్ అనేది జరుగుతుంది కదా. మరి మీరు రిలీజియస్ పర్సిక్యూషన్ అనేది పాయింట్ అయితే దెన్ యూ హ్యావ్ నాట్ ఇంక్లూడెడ్ మయన్మార్, శ్రీలంక అండ్ భూటాన్. అండ్ మీరు ఒకవేళ బౌండరీకినా కన్సిడర్ చేయాలనుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది అసలు ఇండియాకి బౌండరీనే కాదు కదండి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ బౌండరీ ఓకే, మరి మయన్మార్ బౌండరీ కదండి, భూటాన్ బౌండరీ కదండి. మరి బౌండరీ ప్రకారం చూసినా కూడా మీరు ఆఫ్ఘనిస్తాన్ ఇంక్లూడ్ చేయకూడదు, మయన్మార్ని ఇంక్లూడ్ చేయాలి, భూటాన్ ఇంక్లూడ్ చేయాలి. ఆ విధంగా చూసినా కూడా సో CAA 2019కి అగేన్స్ట్గానే ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మనం చూసినట్లయితే డిగ్రీ ఆఫ్ హార్మ్నెస్ కావచ్చు, రిలీజియస్ పర్సిక్యూషన్ కావచ్చు, బౌండరీ పరంగా కావచ్చు, బ్రిటిష్ ఇండియాలో పార్ట్ అని చెప్పిన ఏ విధంగా చూసినా ఆ డిఫరెన్షియేషన్, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా చూపించలేకపోతుంది ఈ CAA 2019. సో ఆర్టికల్ 14 ఇది వైలేట్ చేస్తుంది అనడానికి ఇక్కడ ప్రూఫ్స్ కనిపిస్తున్నాయమ్మా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. దెన్ సెకండ్ పాయింట్ ఏంటంటే అమ్మా, సేమ్ ఆర్టికల్ 11. సో మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగిందమ్మా. ఆర్టికల్ 11 ఏం చెప్తుంది అంటే అమ్మా, ఆర్టికల్ 11 ప్రొవైడ్స్ రైట్ టు ద పార్లమెంట్ టు ప్రొవైడ్ సిటిజన్షిప్, టు ఫ్రేమ్ సిటిజన్షిప్ రూల్స్, టు ఎక్స్క్లూడ్ సర్టన్ మెంబర్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ సిటిజన్షిప్. సో దీనికి సంబంధించిన ఎటువంటి అధికారాలైనా సరే పార్లమెంట్కి ఉంది అనేది ఆర్టికల్ 11 చెప్తుంది. అయితే మనం గమనించినట్లయితే ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు డిస్టర్బ్ చేయకూడదు అంటారు. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా నువ్వు అమెండ్మెంట్స్ చేయొచ్చు. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది నువ్వు కాన్స్టిట్యూషన్ ఏమి అమెండ్ చేయట్లా, జస్ట్ చట్టాన్ని అమెండ్ చేస్తున్నావు. ఇట్స్ అన్ ఆర్డినరీ లా. సో కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసినా సరే ఆ అమెండ్మెంట్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఒక పాయింట్ ఉందమ్మా. కానీ ఈ CAA 2019 అమెండ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మా ఆర్టికల్ 11 ద్వారా సో ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో, సెక్యులరిజం అనే ఒక బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇండియాకి, అది నువ్వు ఇక్కడ డ్యామేజ్ చేసినట్టే కదా. సో ఇండియా అనే దానికి ఒక స్టేట్ రిలీజియన్ అంటూ ఏమీ లేదమ్మా. ఆల్ రిలీజియన్స్ విల్ బి ట్రీటెడ్ అలైక్, అందరినీ ఒకేలాగే చూస్తామా ఇండియా. అయితే ఇక్కడ మీరు ముస్లింకి నెగ్లెక్ట్ చేశారు కదా, ముస్లిమ్స్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ హియర్. సో యు ఆర్ వైలేటింగ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నువ్వు ఆర్టికల్ 11 ద్వారా ఏదైతే ఈ CAAలో నువ్వు అమెండ్మెంట్స్ చేసావో, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో అమెండ్మెంట్స్ ఉన్నాయో అందులో నువ్వు ముస్లిమ్స్ ఇంక్లూడ్ చేసుకోలేదు కదా. అంటే ఇక్కడ నువ్వు ముస్లిమ్స్కి నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నట్లే కదా. అంటే సెక్యులరిజం అనే ఇండియాకి ఏదైతే ఉందో ఒక బేసిక్ స్ట్రక్చర్, దాన్ని నువ్వు వైలేట్ చేసినట్టే కదా. సో దట్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ అగేన్స్ట్ CAA బేస్డ్ ఆన్ ఆర్టికల్ 11. దెన్ థర్డ్ పాయింట్ మా OCI కార్డ్ హోల్డర్. సో ఈ CAA 2019లో ప్రొవిజన్లో ఇందాక మనం చూసుకున్నట్లయితే ద OCI కార్డ్ హోల్డర్ ఏదైతే ఉందో దట్ కార్డ్ విల్ బి క్యాన్సల్డ్ ఇఫ్ హీ ఆర్ షీ వైలేట్స్ ఎనీ లా దట్ ఈస్ ఇన్ ఫోర్స్ ఇన్ ద కంట్రీ. ఏదైనా సరే ఒక చట్టము, ఇండియాలో ఉన్నది ఒక చట్టాన్ని, ఒక లాని వీళ్ళు వైలేట్ చేస్తే తనకున్న కార్డు క్యాన్సల్ చేయబడుతుంది. దిస్ ఇస్ ద పాయింట్. అయితే గమనించినట్లయితే దిస్ ఈజ్ సంథింగ్ సిల్లీ.
సే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది. ఇద్దరు ముగ్గురు ట్రావెల్ చేయకూడదు, హెల్మెట్ ధరించాలి, ఆర్సీ ఉండాలి, లైసెన్స్ ఉండాలి. దిస్ ఇస్ అన్ యాక్ట్. ఒకవేళ ఒక ఓసే కార్డు హోల్డర్ ఈ యాక్ట్ని వైలేట్ చేసినట్లయితే ఈ ఓసే కార్డు పోయినట్లే కదా, క్యాన్సిల్ చేసినట్టే కదా. మరి అంటే వ్యాలిడ్ పాయింట్, ఏ లాని వైలేట్ చేస్తే, ఎటువంటి లాని వైలేట్ చేస్తే, ఎప్పుడు వైలేట్ చేస్తే నువ్వు కార్డు క్యాన్సిల్ చేయబడుతుంది అని డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అయితే లేదమ్మా. సో పాయింట్ చూసుకున్నట్లయితే మీరు ఎనీ లా దట్ ఈస్ ఇన్ ఫోర్స్ అని ఉందమ్మా, ఎనీ లా దట్ ఈస్ ఇన్ ఫోర్స్. మరి ఏదైనా లాంటి ఇందాక మనం చెప్పుకున్నట్లయితే మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారము నువ్వు ఏదైనా వైలేట్ చేస్తే నీ కార్డు వెళ్ళిపోతుందనే కదా, క్యాన్సిల్ చేయబడుతుందనే కదా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దిస్ సిల్లీ. సో దిస్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ అగేన్స్ట్ సిఏఏ. ఫైన్. నెక్స్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే ద నార్త్ ఈస్ట్ రీజన్. సో వెన్ యూ సీ దెర్ ఆర్ మోర్ అగ్రెసివ్ యాక్షన్స్ ఇన్ అస్సాం. అస్సాంలో ఎక్కువగా అగ్రెసివ్ యాక్షన్స్ దీనికి అగేన్స్ట్గా కనిపిస్తున్నాయి. ఎందుకు అన్న పాయింట్ మనం డిస్కస్ చేయవలసి వస్తే, లుక్ మై డియర్ ఫ్రెండ్స్, మీకు అస్సాం అకార్డ్ గురించి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో యాజ్ పర్ అస్సాం అకార్డ్ 24th March 1971 తర్వాత ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్, అక్రమ వలసదారులు ఎవరైతే వచ్చారో వాళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం జరగదు. They will be persecuted, they will be imprisoned or they will be deported based on Assam Accord. వాళ్ళని సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం జరగదమ్మా. సో 24th March 1971 తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే సిటిజన్షిప్ ప్రొవైడ్ జరగదు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ అస్సాం అకార్డ్. అయితే మనం ప్రొవిజన్లో చూసుకున్నట్టయితే సో 31st December 2014 వరకు కావచ్చు, అంతకంటే ముందు కావచ్చు, ఎవరైనా సరే ఇండియాలోకి ఎంటర్ అయితే ఆ 6 రిలీజియన్స్ సంబంధించిన వాళ్ళు ఈ 3 దేశాల నుంచి వచ్చింటే సో వాళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. అంటే నువ్వు అస్సాం అకార్డ్ని వైలేట్ చేసినట్టే కదా. సో 24th March 1971 తర్వాత వచ్చిన వాళ్ళైనా సరే, if they fall under these six religions and if they are from these Pakistan, Bangladesh and Afghanistan Islamic State నుంచి వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. అంటే అస్సాం అకార్డ్ని వైలేట్ చేసినట్టే కదా. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఆర్గ్యుమెంట్ అగేన్స్ట్ సిఏఏ అమ్మా. సో ఇలా ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ సిఏఏ ఇవ్వమ్మా. మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సిఏఏ చూద్దాం. ఫైన్ ఓకే ఫ్రెండ్స్, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సిఏఏ. సో దీనికి అనుకూలంగా ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఏంటివి? వెన్ యూ అబ్జర్వ్ సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ఏదైతే ఉందో, పర్టికులర్లీ టాక్స్ అబౌట్ ప్రొవైడింగ్ సిటిజన్షిప్ ఫర్ ఫారినర్స్. అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అంటే వీళ్ళు ఫారినర్స్. ఆ 3 రాష్ట్రాల నుంచి వచ్చిన ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, హిందూ, సిక్, బుద్ధిస్ట్, క్రిస్టియన్, పార్సీస్, జైన్స్, ఇలా నాన్ ముస్లిం దట్ ఈ పర్టికులర్ 6 రిలీజియన్ మైనారిటీస్ ఉన్నారో వాళ్ళకు సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం అనే పాయింట్ మాత్రమే ఉందమ్మా. అంటే ఇది సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తుందే కానీ దిస్ విల్ నాట్ డిప్రైవ్ ద సిటిజన్షిప్. ఐ మీన్ టు సే ఉన్న సిటిజన్షిప్ ఇక్కడ క్యాన్సల్ అవ్వట్లేదు. ఫారినర్స్కి సిటిజన్షిప్ ఇవ్వడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. అంటే నో వే, ఏ విధంగా చూసినా ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా దీనివల్ల నష్టం లేదు. ఎందుకంటే ఇందులో ఉన్న వాళ్ళకి, ఇండియన్స్కి ఎవరైతే ఉన్నారో, ఇండియన్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ తీసేయడం అనే పాయింట్ ఎక్కడ లేదమ్మా. సో ఫారినర్స్ దట్టు పర్టికులర్లీ ఇక్కడైతే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ఆ రిలీజియన్ మైనారిటీస్కి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం అనే పాయింట్ ఉంది, కానీ ఉన్న వాళ్ళకి డిప్రైవ్ చేస్తారన్న పాయింట్ లేదు. కాబట్టి సో నో వే దిస్ అఫెక్ట్స్ ఇండియన్ ముస్లిమ్స్. సో ఇది సిఏఏకి ఫేవర్గా ఉన్న పాయింట్. ద అదర్ పాయింట్ విచ్ వీ క్యాన్ డిస్కస్ ఇస్ Article 14. సో అండర్ Article 14 ఆర్గ్యుమెంట్ ఏంటంటే దిస్ CAA 2019 వైలేట్స్ Article 14. Article 14 ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా. అంటే ఇక్కడ ఇంటెలిజిబుల్ డిఫరెన్షియల్, నువ్వు ఏదైతే డిఫరెన్షియేట్ చేశావో
ఎవరికైతే సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తున్నామో, ఎవరికైతే ప్రొవైడ్ చేయలేదో ఆ డిఫరెన్షియేషన్ పర్ఫెక్ట్గా చేయాలి. సో ఇఫ్ యూ డోంట్ డూ దట్, దెన్ దట్ ఇంప్లాయిస్ దట్ యూ హ్యావ్ వైలేటెడ్ ఆర్టికల్ 14. మనం అబ్జర్వ్ చేసినట్టయితే అమ్మా, ఆర్టికల్ 14 ఏం చెప్తోంది? ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్, ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా. నువ్వు ఎవరిని డిఫరెంట్ చేసావో పక్కాగా పర్ఫెక్ట్గా డిఫరెన్షియేట్ చేయాలి. అయితే సిఏ యొక్క ఆబ్జెక్టివ్ ఒకసారి మీరు గమనించినట్లయితే, సిఏ ఏం చేస్తుంది? ఫారిన్ కంట్రీ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 6 రిలీజియన్ మైనారిటీస్కి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ ఎప్పుడు ఆర్టికల్ 14 వైలేట్ చేయడం అవుతుందంటే, ఒకవేళ ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందువులకి మాత్రమే సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తాము అన్నట్లయితే దట్ డిఫరెన్షియేషన్ ఈజ్ నాట్ ఇంటెలిజిబుల్. ఎందుకు నువ్వు హిందూస్కి మాత్రమే ఇస్తావు? వై నాట్ ద రెస్ట్? మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? అప్పుడు దెన్ ఆర్టికల్ 14 వైలేట్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఇంటెలిజిబుల్ డిఫరెన్షియాకి ఎగ్జాంపుల్ ప్రొవైడ్ చేస్తే చూడ, లైక్ని లైక్ అని ట్రీట్ చేయాలి. అంటే రిజర్వేషన్ ఎస్సీస్కి, ఎస్టీస్కి, దే ఆర్ మైనారిటీస్, సో వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో విమెన్ అండ్ చిల్డ్రన్ షుడ్ బి ప్రొవైడెడ్ విత్ స్పెషల్ ప్రొటెక్షన్. సో వీళ్ళు మైనారిటీస్ కాబట్టి, వీళ్ళు విమెన్ కాబట్టి, వీళ్ళకి రిజర్వేషన్స్, వీళ్ళకి ప్రొటెక్షన్ సపరేట్గా ఉండాలి. అంటే దే ఆర్ డిఫరెన్షియేటింగ్. సో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాలో ఏదైతే ఉందో, రిజర్వేషన్స్ అనేది సపరేట్గా కేటాయిస్తున్నారు కదా. సో ఆ రిజర్వేషన్ కేటాయించినప్పుడు సో ఆ ఇంటెలిజిబుల్ డిఫరెన్షియల్ అనేది పర్ఫెక్ట్గా చూపించుతున్నారు కదా. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ హియర్. దే ఆర్ గివింగ్ సిటిజన్షిప్. వాళ్ళు సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు? రిలీజియస్ మైనారిటీస్. ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఏ నాన్ ముస్లిం రిలీజియన్ మైనారిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అక్కడ రిలీజియస్ పర్సిక్యూషన్ జరుగుతోంది కాబట్టి, అది హిందూ కావచ్చు, పర్సీస్ కావచ్చు, సిక్ కావచ్చు, జైన్ కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, వీళ్ళకి అక్కడ మైనారిటీస్ కాబట్టి పర్సిక్యూషన్ జరుగుతోంది కాబట్టి వాళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో దిస్ ఇంటెలిజిబుల్ డిఫరెన్షియా ఈజ్ పర్ఫెక్ట్లీ మ్యాచ్డ్ హియర్. సో ఇది స్క్రూటినీలో డెఫినెట్గా ఫేవర్గా మారుతున్న పాయింట్ అమ్మా. సో ఆర్టికల్ 14 గురించి. దెన్ ఇంకొక పాయింట్ ఏంటంటే మా, దిస్ CAA 2019 వైలేట్స్ ఆర్టికల్ 15. ఆర్టికల్ 15ని వైలేట్ చేస్తుందన్న పాయింట్ ఒకటి ఉంది మా. సో ఇఫ్ యూ డిస్కస్, ఆర్టికల్ 15 టాక్స్ అబౌట్ నాన్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, జెండర్, రేస్ ఎక్సెట్రా. సో రిలీజియన్ పరంగా కావచ్చు, క్యాస్ట్ పరంగా కావచ్చు, జెండర్ పరంగా కావచ్చు, రేస్ పరంగా కావచ్చు, మనం ఎవరిని కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. దట్స్ ద పాయింట్ అండర్ ఆర్టికల్ 15. బట్ ఫ్రెండ్స్, దిస్ ఆర్టికల్ 15 talks about non-discrimination of citizens on the grounds of religion, caste, gender, race. But remember, this article 15 is applicable to Indian citizens. Yes, of course, Indian citizens will not be discriminated on the grounds of religion or caste, whatever may be. But CAA 2019 ఏదైతే ఉందో, this exclusively talks about foreigners. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటంటే, ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో, ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తున్నారో, అందులో రిలీజియస్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం అనే పాయింట్ ఉందమ్మా. అంటే దే ఆర్ ఫారినర్స్, దే ఆర్ నాట్ ఇండియన్స్ ఫస్ట్. సో ఈ 15 ఆర్టికల్ విల్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఫర్ ఇండియన్ సిటిజన్స్ బట్ నాట్ ఫర్ ఫారినర్స్. దెన్ there is no way saying that CAA 2019 violates article 15. Article 15 Indian citizens come on. Now Indian citizens are no way discriminated here. CAA talks about the foreigners. Then how can we argue that CAA violates article 15? That's the point. Then the next point, CAA 2019 is against secularism on a point. Remember friends, CAA 2019, as I have already mentioned, this provides a citizenship for foreigners. It won't deprive citizenship for Muslims in India. ఇండియాలో ఉన్న ముస్లింకి వాళ్ళ యొక్క సిటిజన్షిప్ ఎటువంటి పరిస్థితుల్లోనూ పోదు. అంటే ఉన్న సిటిజన్షిప్ ఇది తీసేయట్లేదు. ఈ CAA 2019 ఏం మాట్లాడుతుందమ్మా?
బయట నుంచి వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేయడం గురించి మాత్రమే మాట్లాడుతుంది, కానీ ఇండియాలో ఉన్న ముస్లింకి సిటిజన్షిప్ తీసేస్తారన్న పాయింట్ మాట్లాడట్లేదు కదా. దెన్ ద బేసిక్ స్ట్రక్చర్ సెక్యులరిజం అనే కాన్సెప్ట్ని ఇక్కడ వైలేట్ చేస్తుందన్న పాయింట్ లేనట్టే కదమ్మా. సో CAA 2019 violates the secularism, violates the basic structure of the constitution, is false. Why? Because this provides a citizenship for foreigners. No way this will deprive the citizenship of Indian Muslims. Clear? Fine. Then CAA 2019 northeast region గురించి మాట్లాడాల్సి వస్తే, of course, tribal areas. సో 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద ఉన్న ట్రైబల్ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ట్రైబల్ ఏరియాస్లో CAA అప్లికబుల్ కావట్లేదు అంటే ట్రైబల్ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది. వాళ్ళ యొక్క కల్చరల్, సోషల్, పొలిటికల్, ఎకనామికల్ రైట్స్కి భంగం కలిగించకుండా CAA 2019 మేనేజ్ చేసింది. సో నో వే దిస్ విల్ అఫెక్ట్ ద ట్రైబల్ ఏరియాస్. సో ILP ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్ ఉన్న స్టేట్స్కి CAA అప్లై కాదు. సో దేర్ బై ఈ CAA will not be applicable for those states that are having ILP. So they have maintained even those conditions. So వాళ్ళ యొక్క అక్కడ యొక్క రిలీజియస్ కావచ్చు, ఎథనిసిటీ కావచ్చు, కల్చరల్ కావచ్చు, సోషల్ కావచ్చు, పొలిటికల్ రైట్స్కి భంగం వాడకుండా చూసుకోండి. సో CAA ఈజ్ ప్రొటెక్టింగ్ ILP స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ట్రైబల్. CAA ఈజ్ nowhere violating the secularism because it is only providing citizenship to foreigners but not depriving the citizenship to Indian Muslims. CAA no way violating Article 14 because it is providing intelligible differentia perfectly. And the last point to discuss is that Article 11. So it is argued that how can the government frame or government can amend the Citizenship Act. It is clearly mentioned that Dr. B.R. Ambedkar, while writing the Constitution, has stated that citizenship under Part 2 of Constitution, under Article 5 to 11, is not the only thing which provides citizenship. But time to time, the Parliament is having absolute authority to change the rules and regulations of citizenship. Parliament is having absolute authority to create a new rules for providing citizenship. This is written under Article 11. So this is not violating the Constitution. So Article 11 prakaram, yes, Parliament is having right to make the changes in citizenship rules. Okay friends, so in this way there are arguments in favor of CAA. అలాగే మనం చూసుకున్నట్లయితే arguments against CAA కూడా చూసాం. సో by this way బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తుందని, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైలేట్ చేయట్లేదని 2 రకాల పాయింట్స్ ఉన్నాయమ్మా. ఐ క్లియర్లీ మెన్షన్ యూ. ఇక్కడ మాట్లాడుతున్న పాయింట్లు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ నాట్ మై ఒపీనియన్స్, దీస్ ఆర్ ద ఆర్గ్యుమెంట్స్ మేడ్ ఇన్ ద మార్కెట్. సొసైటీలో ఏవైతే ఆర్గ్యుమెంట్స్ మాట్లాడుతున్నారో అవి ఐ హ్యావ్ పుట్ ఫార్వర్డ్ ఆన్ దిస్ బోర్డ్. సో క్లియర్లీ సేయింగ్ CAA 2019కి కావాల్సిన కాన్సెప్ట్స్ మొత్తం డిస్కస్ చేయడం జరిగింది, CAA ప్రొవిజన్స్ డిస్కస్ చేయడం జరిగింది, దాని యొక్క ఎగ్జామ్షన్ డిస్కస్ చేయడం జరిగింది, ఆర్గ్యుమెంట్స్ అగేన్స్ట్ డిస్కస్ చేయడం జరిగింది, ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ CAA డిస్కస్ చేయడం జరిగిందమ్మా. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద టాపిక్ ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ సపోర్ట్ అస్ సో దట్ సబ్స్క్రైబ్ చేయండి. మేము ముందు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మేము ఎప్పుడు ట్రై చేస్తూనే ఉంటామా. So thank you for watching this.